అందరికీ నమస్కారం. కార్తీక కథామాలికలకు మీకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంత్రవాది మహేశ్వర్ గారు రచించిన ఫ్లాటే కథ స్వర్గసీమ. కథలోనికి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, ఓ అందమైన భవనం. ఒక గేటు ద్వారా రావచ్చు, మరో గేటు ద్వారా వెళ్ళొచ్చు. రెండు అర్ధచంద్రాకృతిలో కలుపుతున్నట్లుగా, సరిహద్దుల్ని తెలుపుతున్నట్లుగా చుట్టూ అందమైన మొక్కలు. అక్కడక్కడ కాంపౌండ్ వాల్కు దగ్గరలో అశోక చెట్లు, ముందు పక్క చక్కటి లాను, కిటికీ దగ్గరగా మల్లెతీగలు. లోపలికి వస్తున్న వాళ్లకు స్వాగతం పలుకుతున్నట్లుగా బంతులు, చేమంతులు, మందారాలు, గులాబీలు. ఎప్పుడు ప్రతి సీజన్లోనూ నవ్వుతూ పలకరించే ఏవో ఒక పూల మొక్కలు. ఊహాలోకంలో నుండి బయటకు జారిపడుతూ అంది పావని. బాగుంది, చాలా బాగుంది, కట్టుకుందాం, ఇంకా చెప్పు అన్నాడు బాలు. నేను వేసే ప్లాను ఆయనకు నచ్చుతుంది, అందుకే ఇంకా చెప్పు అంటున్నారు అనుకొని తను చెప్పడానికి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. ఎక్స్టీరియర్ అయ్యాక ఇంటీరియర్స్కి వచ్చేసింది. ఈ వర్ణనలు ఈనాటివి కావు. పెళ్ళైన కొత్తల్లో, అంటే 25 ఏళ్ల క్రితం, బాలు అనబడే ఓ ప్రభుత్వ ఉద్యోగి పావని అనే పాలకొల్లు అమ్మాయి మెడలో తాళి కట్టిన కొత్తల్లో పేరుకి ఇన్ని గదులుండాలి అని చాలామంది చిన్న చిన్న గదులు కట్టుకుంటున్నారు. అలా కాదు, గది అంటే మది పులకరించాలి, గాలి వెలుతురు చక్కగా ప్రసరించాలి. ఏమిటో మంచాలు వేసేస్తే చాలు, అది బెడ్రూమ్, అందులో ఇంకా ఎటూ కదలలేము. తరువాత వంటగది. నేను చాలాసేపు, అంటే సగం జీవితం అక్కడే గడుపుతాను కదా. మీకు పిల్లలకి రకరకాల రుచికరమైన వంటకాలు చేస్తూ అక్కడే ఉండాలి. మరి అది ఎలా ఉండాలి అంటే అని చెప్పుకుంటూ వెళ్తుంది. ఇక టాయిలెట్ విషయానికొద్దాం. మోకాళ్ళు, మోచేతులు గోడలకు తగిలి కొట్టుకుపోయేలా కాదు, అన్ని సదుపాయాలు. అంటే మిర్రర్, గీజర్, షవర్, ఇలా అన్నీ ఉండాలి సుమా. చాలా పర్సనల్గా అండ్ కంఫర్టబుల్గా అనిపించాలి. మనం గదుల్లోని కిటికీల నుంచి బయటకు చూస్తే చల్లటి గాలి, ఆ పచ్చదనం, ఇంటి వెనక కూడా నిమ్మ, కొబ్బరి, అరటి, ఇవేం కుదరకపోయినా సరే ఓ మామిడి చెట్టు మాత్రం ఉండి తీరాలండి. నాకు చాలా ఇష్టం. నీడకు నీడ, ఆకులు, కాయలు, కొన్నిసార్లు పండ్లు. ఏముంది, అలాగే ఆవకాయ, మెంతికాయ, కొబ్బరి, మామిడి పచ్చడి. ఓహ్, 4-5 లక్షల్లో వచ్చేస్తుంది కదండి ఇల్లు అంటూ తనకు తెలుసున్న వాళ్ళ గృహప్రవేశాలు చేసుకున్న వారి పేర్ల లిస్టును చదివింది. ఇలా ఏళ్లు గడిచిపోయాయి. ఒక గది నుంచి 4 గదుల పోషన్ దాకా అద్దెలు కట్టుకుంటూ అన్ని రకాల ఇల్లు మారారు. ట్రాన్స్ఫర్ల కారణంగా కొన్ని ఊర్లు మారాల్సి వచ్చింది. హైదరాబాదులో ఏవో వెంచర్ల వాళ్ళు, ఆఫీసులో వాళ్ళు, సొసైటీల వాళ్ళు ఎన్నో పథకాలు పెట్టారు. కావలసిన వాళ్ళు అర్జెంటుగా ఇంత కట్టాలన్నారు. అప్లై చేద్దామా అన్నాడు బాలు. పిల్లల స్కూలు ఫీజులు, అత్తగారి ఆరోగ్య పరిస్థితి, బైక్ కోసం తీసుకున్న లోను, ఇలా మరో లోను. బడ్జెట్ చాలా టైట్ అయిపోతుందని తీసుకుంటే తీర్చడం సంగతో అని ఆలోచించి వాయిదా వేశాడు. కొన్నాళ్ళు ఇంటి గురించిన ఆలోచనే రాలేదు. ఇంకా సర్వీస్ ఉంది కదా అని ఓ మొండి ధైర్యం. లోన్లు దొరికే అవకాశాలు కూడా ఇప్పుడు మెరుగవుతున్నాయి. వడ్డీ రేట్లు రాను రాను తగ్గుతున్నాయి. ఆ సమయంలో తెలుసున్న వాళ్ళెవరో గృహప్రవేశానికి రమ్మని పిలిచారు. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది తమ కలల సౌధం గురించి. మరి ఆ మధ్య మీరు లెక్క వేసి అంత అవుతుందన్నారు, మరి సదాశివగారికి 10లోనే అయిపోయిందట అని అడిగింది పావని. చూడు పావని, వాళ్ళు చెప్పేది స్థలం కాకుండా స్థలం ఎప్పుడో కొనుక్కుని ఉంటారు అని బాలు మాటల్లో నిరాశ ధ్వనించింది. ఇక పావని ఏమీ మాట్లాడలేదు. స్థలం ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి అంత స్థలం కొని ఇల్లు కట్టడం ఇప్పట్లో కష్టమే. స్థలం బాగా తగ్గించుకోవాలి అని బాలుయే మళ్ళీ అన్నాడు. అంటే మొక్కలు, మరి నా లాను అని అమాయకంగా అడిగింది పావని.
ఎక్కడి నుండి వస్తాయి చెప్పు పావని? స్థలం పెద్దదైనా చిన్నదైనా ఏముంది అందులో? స్థలం చిన్నదైన కొద్దీ మొత్తం ఇల్లే ఆక్రమించుకుంటుంది కదా. పోనీ ఊరి పొలిమేరల్లో ఎక్కడైనా స్థలం కొని ఆ తర్వాత కట్టడం ప్లాన్ చేస్తే అక్కడ ధరలు తక్కువగానే ఉంటాయి కదా అని సందేహిస్తూనే అంది పావని. ఈ సిటీ పొలిమేరలు అంటే ఓ 25 కిలోమీటర్ల కవతల. అక్కడ నుంచి సిటీకి రావాలంటే మాటలా? పిల్లల స్కూలు కాలేజీ రోజు ట్రాఫిక్ జాములతో ఇరుక్కుంటూ ఈ రాకపోకలకు బోలెడవుతుంది. పైగా శ్రమ, సమయం కూడా వృధా. కలల సౌధం చుట్టూ వేసిన చెట్లను ఒక్కొక్కటిగా నరికేసినట్లు అయ్యింది పావనికి. కొన్నాళ్లు గడిచాయి. స్థలం కొనడం కలే ఇక. ఊరి పొలిమేరల్లో స్థలం తాలూకు వెంచర్ వాళ్ల బోర్డు, భవిష్యత్తులో ఆ చుట్టుప్రక్కల రాబోయే సాఫ్ట్వేర్ బయోటెక్ పార్కుల లిస్టులు. అంతేకాకుండా ఓ విమానం బొమ్మ. గజం 7-8 వేలు. ఓ 200 గజాల ఫ్లాట్ అంటే స్థలానికే పడుతుంది 15 లక్షలు. కనుచూపు మేరలో అన్ని వెంచర్లే. ఎంతో అందమైన పేర్లతో బోర్డులు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఇల్లు లేదు. రకరకాల ఆలోచనలు, చర్చలు. ఆఫీసులో కొలీగ్స్ ఒకరి తర్వాత ఒకరు గృహప్రవేశాల కార్డులు పంచారు. పావని బాలుల ఆలోచనలు ఊపందుకున్నాయి. చూడు బాలు, చుట్టుప్రక్కల ఫ్లాట్స్ చాలా వస్తున్నాయి కదా, ఎందుకు బుక్ చేసుకోకూడదు? ఇండిపెండెంట్ హౌస్ అంటే ఎంతమంది చేతులు తడపాలి చెప్పు? ఎన్ని చూసుకోవాలి మనమే? అదంతా మన వల్ల అవుతుందా అని మిత్రుడు ముకుందం సలహా విసిరి 2-3 మంచి ఏరియాలలో ప్రాజెక్టులకు సంబంధించిన బ్రోచర్లు ఇచ్చాడు. నువ్వు హైదరాబాదులో కొనాలి అంటే ఇక ఆలస్యం చేయకూడదు అని చెప్పాడు. పైగా రిటైర్మెంట్ వయసు ఒక్కసారిగా దగ్గరైనట్లనిపించింది బాలుకి. లోన్లు ఇవ్వడానికి బోలెడు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఆలస్యం చేస్తే సర్వీసు తగ్గుతుంది, ఇచ్చే లోను తగ్గుతుంది, ఈఎంఐ కూడా పెరిగిపోతుంది. కాబట్టి నిజమే, ఇక తొందరపడాలి ఆలోచనల్లో పడ్డాడు బాలు. పావని సొంతింటి కలలు కన్నా తొలినాళ్లలో అయితే 4-5 లక్షలకు ఒక ఇండిపెండెంట్ ఇల్లు వచ్చేది. ఇన్నేళ్లయ్యేసరికి దానికి 4-5 రెట్లు పోస్తే 4వ ఫ్లోర్లో ఓ 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ వస్తుందిప్పుడు. ఆలస్యం చేస్తే అది అనుమానమే. తన మనసులోని మాటను పావని ముందు బయటపెట్టాడు. చూసారా, ఎప్పటికప్పుడు కలలు కనడమే గాని సొంతింటిని మనం ఏర్పరచుకోలేకపోయాం. ఏం చేస్తాం పావని? కనీసం అప్పట్లో ఓ స్థలమైనా కొనుక్కొని ఉంటే కొద్దిపాటి లోనుతోటే ఈ రోజుల్లో ఓ ఇల్లు వచ్చేది. ఇప్పుడు 20 లక్షలకు ఓ చిన్న ఫ్లాటా? గోడలు మనవి కావు, కింద పైన ఏదీ మనది కాదు అని నీరసించిపోయింది. ఎప్పుడు కలలకి వాస్తవాలకి అంతే దూరంలో ఉంటాం పావని. ఇప్పుడైనా సరే లోన్లు ఇవ్వడానికి బ్యాంకులున్నాయి కనుక మనకి సులువవుతుంది. అప్పట్లో వడ్డీ రేట్లు ఎక్కువ. స్థలం కొనడానికైనా సరే లోన్లు ఇంత సులువు కాదు కదా. అయినా ఒకటి లేండి, ఎప్పుడైనా ఆలోచన మంచిదే. అద్దెలు ఇచ్చుకుంటూ ఎన్నాళ్ళుంటాం చెప్పండి? మీ ఫ్రెండ్ చెప్పినట్లు ఫ్లాటే బెటరేమో ఈ రోజుల్లో అని గట్టిగా చెప్పింది. మొత్తానికి కొలీగ్స్ చెప్పిన బాధలు విని ఫ్లాట్స్ కట్టే ముందు స్థలం చూపించే బిల్డర్లు 1-2 సార్లు ఫోన్లు చేసి బుక్ చేసుకోమనే వాళ్ళ జోలికి బాలు పోలేదు. ఏళ్లు గడిచినా ఫ్లాట్ హ్యాండోవర్ చేయకపోవడం, బ్యాంకులోనూ కటింగ్ మొదలవ్వడంతో తమ ఆర్థిక పరిస్థితి తలక్రిందులు కావటం, మరికొన్ని లిటిగేషన్లలో పడి బుక్ చేసుకున్న వాళ్ళు లబోదిబోమనడం, అన్నింటినీ జాగ్రత్తగా పరిశోధించి బిల్డర్కు మంచి పేరుందని తెలుసుకొని పూర్తి కావచ్చిన ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు బాలు. సొంత ఇంటి వాళ్ళు అవుదామనుకున్న పావని బాలులు సొంత ఫ్లాటు వాళ్ళయ్యారు. 20 లక్షలు అనుకున్న ఫ్లాటు ధర 22కి పాకింది. అలా పాకుతుందనే ఆలోచనలతో ముందే ప్రిపేర్ అయి ఉన్నాడు కనుక బాలు ధైర్యాన్ని కోల్పోలేదు, సొమ్మసిల్లిపోలేదు. ఆఫీసులో పీఎఫ్ లక్కీగా బోర్డు తిప్పని ఓ కంపెనీ చిట్ ఫండ్ డబ్బు అంతా ఆ సమయానికి సమకూర్చుకున్నాడు. ఫ్లాట్ పూర్తయ్యాక ఎంత తృప్తో చూసుకోవడానికి బాలు పావని వెళ్లారు. అబ్బా, గదులు చాలా విశాలంగా ఉన్నాయి కదండి. మీ శైలజ నారాయణ వాళ్ళు తీసుకున్న ఫ్లాటులో గదులైతే ఇంత లేవు తెలుసా? ఇదిగో
ఇక్కడిదాకా అని చూపించి మరీ చెప్పింది పావని. అవును పావని, మనది 1000 SFT, వాళ్ళది 900 అని చెప్పాడు బాలు. మనం ఉండేది ఎంతమందని చాలా చక్కగా సరిపోతాయి అంది పావని. ఇదిగో చూడు కిచెన్, చుట్టూ కబోర్డ్స్కు స్పేస్ వదిలేశాం, బోలెడంత సామాను పడుతుంది. డబ్బులున్నప్పుడు మిగిలిన పనులు చక్కగా చేయించుకోవచ్చు. ఇదిగో ఈ కుకింగ్ ప్లాట్ఫామ్ గ్రానైట్ వేసినట్లయితే ఎక్కువైపోతుందన్నారు, అందుకే కడప స్టోన్ చాలన్నాను. బాగుందండి, అది నలుపే ఇది నలుపే, పెద్ద ఏం తేడా ఉందని. పైగా అంత ఖరీదు పెడితే భయంగా వాడతాం, ఇదైతే హాయిగా వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అయినా అది వేయించుకోవటంలో సౌలభ్యాన్ని చక్కగా వివరించింది పావని. బాగా చెప్పావు పావని. ఇదిగో చూడు టాయిలెట్స్ను, కాస్త ఇరుగ్గా ఉన్నాయనిపిస్తోందా? మరీ చెప్తారు. ఎంతసేపండి ఇందులో ఉండేది? స్నానం చేసి రావడానికి చక్కగా 2 కూడాను. పిల్లల బెడ్రూమ్లోకి ఒకటి, ఈ బెడ్రూమ్లోకి ఒకటి, అది అటాచ్డ్గా. అది చాలదు, అన్నింటినీ మించి సిటీకి సెంటర్లో ఉన్నాం. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గుతాయి, బోలెడంత టైము సేవ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా? ఏమిటి పావని? మనది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, వాస్తు కూడా అదిరిపోయింది. ఏమంటారండి? అవును, చాలా ముఖ్యం. అందుకే చూసి మరి ఈస్ట్ ఫేసింగే తీసుకున్నాను. దుమ్ము ధూళి అంతగా పడదులేండి, ఎందుకంటే 4వ ఫ్లోర్ కదా, గాలి బాగా వస్తుంది. పై ఫ్లోర్లో అయితే దోమలు కూడా తక్కువని కామాక్షమ్మ అప్పట్లో చెప్పింది. కరెంటు పోయినప్పుడు ఒక్క లిఫ్ట్ సంగతే ఆలోచించాలి. పర్వాలేదు పావని, స్టాండ్ బై జనరేటర్ పెడతానన్నాడు బిల్డర్. ఎక్స్ట్రా కట్టాలి అంటే మొదటి 2 ఫ్లోర్లు వాళ్ళు మొరాయిస్తున్నారట, వాళ్ళను ఒప్పించి పెడతానన్నాడు. చూద్దాం అది కూడాను. ఆయన చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదులేండి. వాటర్ పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట వదులుతారట. సరిపోకపోయినా ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం వచ్చినా జీహెచ్ఎంసీకి ఫోన్ చేసి ఒక ట్యాంకర్ని బుక్ చేసుకోవాలట. ఈలోపు ఫ్లాట్ రెసిడెంట్లంతా కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడాలి. చేసుకోవచ్చులేండి, అంతా కలిసి ఉంటే అదే వెళ్ళిపోతుంది. ఇక తోచకపోవడం అంటూ ఉండదు. మనలాగే ఉద్యోగస్తులు అటు ఇటు అంతా ఉంటారు. అవునులేండి, మరో విషయమూ ఉంది. ఈ రోజుల్లో ఫ్లాట్సే చాలా సేఫట, ఎక్కడో చదివాను అని రహస్యంగా చెప్పింది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే పక్క ఫ్లాటు వాళ్ళు చూసుకోవడానికొచ్చినట్లున్నారు. పిల్లల హడావిడి అది వినిపించింది. ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆయన ఏజీ ఆఫీస్లో ఏఏవో అట. మంచి వాళ్ళలా ఉన్నారండి, బాగా కలిసిపోయేటట్టున్నారు. నాకైతే ఆవిడ బాగా నచ్చింది. నాజూగ్గా ఎంత చక్కగా ఉందండి. నాకూను, బాలు అన్నాడు. ఏమిటి ఆవిడా? అయ్యో కాదు, వాళ్ళు, అదేలే ఆయన, ఆ కుటుంబం అని సర్దుకున్నాడు. వాళ్ళు వచ్చి కంపెనీ నాకు మీకు కాదులేండి అని అంటే, తెలుసులేండి పావని గారు అని అన్నారు వాళ్ళు. ఇద్దరూ నవ్వుకున్నారు. కాసేపటికి, ఈ రోజుల్లో పనివాళ్ళు దొరుకుతున్నారా? ఓపిక ఉన్నా లేకున్నా మనకి మనమే చేసుకోవాలి. అందుకే ఇండిపెండెంట్ ఇంటికంటే ఇలా ఫ్లాటే నయమందండి ఆవిడ అని పక్క ఫ్లాట్ ఆవిడ మాటల్ని కోట్ చేసింది పావని. నిజమే, చాలా బాగా చెప్పిందావిడ అని అందామనుకుని పాపం బాలు అనలేదు. ఎందుకు అంటే రాత్రికి ఉపవాసం ఉండాల్సి వస్తుందేమోనని. ఏమైనా సరే నాకీ ఫ్లాట్ బాగా నచ్చిందండి అంది తన సొంత ఇంటి కలల్ని అవుట్స్కట్స్ దాటించేస్తూ. పాపం నువ్వు కన్న కలలు నేను మర్చిపోలేదు పావని అన్నాడు బాలు. కలలు కనడం తప్పేమీ కాదండి, ఉన్న దాంట్లో సంతృప్తి అవసరం. ఇక ఈ ఫ్లాటే నా కలల సౌధం. బిల్డర్ హ్యాండోవర్ చేయడం, సామానుతో దిగిపోవడం అంతా నెలల్లోనే జరిగిపోయింది. అన్నీ చక్కగా ఓపిగ్గా సర్దుకుంది పావని. ఇప్పుడు పావని బాలు కోసం ఎదురుచూస్తూ ఉంది. బైక్ చప్పుడయింది. బాలు ఎంతో ఉత్సాహంగా లోపలికి వచ్చాడు. చేతిలో ఓ పొడుగాటి బ్యాగు. ఏమిటండి అది అని అడిగింది. పావని గారు, మనింట్లో ఇది తప్పకుండా ఉండాలి అన్నారు కదా, ఇదిగో తీసుకోండి అంటూ
ఆమె ముందు ఆ బ్యాగులో నుంచి జాగ్రత్తగా తాను తీసుకువచ్చిన వస్తువును బయటకు తీశాడు. చిన్న కుండీలో ముద్దుగా ఉన్న బోన్సాయి మామిడి చెట్టు. ప్రేమగా అందుకుంది పావని. ఆమె ముఖంలో నవ్వు ఎంతో స్పష్టంగా కనిపించింది. ఆ చెట్టుకు ఆకులే కాదు, పిందెలు ఉన్నాయి. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ 2010 సెప్టెంబర్లో జయంతి మాసపత్రికలో వచ్చిన కథండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కార్తీక కథామాలికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తీక కథామాలికలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.